ఓ మనిషి, నిన్ను నువ్వు చూసుకుని మిడిసిపడకు. నీలాంటి నాలాంటి ఎంతో మందిని దేవుడు మట్టితో చేసి మట్టిలో కలిపేశాడు. నీవు పుట్టిన తర్వాత మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది. నీవు తిరిగి వెళ్ళిన తర్వాత మట్టి నీ మీద ఉంటుంది. అంతే తేడా. శరీరాన్ని, అందాన్ని, ఐశ్వర్యాన్ని చూసుకొని మిడిసిపడకు. నిన్నటి నేను నేను కాదు, రేపటి నేను నేను కాదు. ఈరోజు మీ ముందున్న నేను మాత్రమే నేను. జీవితంలో ఓటమి అనేది కేవలము ఒక చిన్న సంఘటన మాత్రమే, కానీ ఓటమే జీవితం కాదు. నీకు మంచి చేసిన వారిని మరవకు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు. సృష్టిలో అమ్మే గొప్పది. ఆకాశాన్ని అడిగితే అమ్మ ప్రేమ తనకంటే విశాలమని చెప్పింది. సాగరాన్ని అడిగితే అమ్మ మనసు తనకంటే లోతు అని చెప్పింది. కొండ తేనెను అడిగితే అమ్మ మమత తనకంటే తీయనైనది అని చెప్పింది. సరాగాల కోయిలను అడిగితే అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని చెప్పింది. కొవ్వొత్తిని అడిగితే అమ్మ త్యాగం తనకంటే కోటి రెట్లు ఎక్కువని చెప్పింది. నేల తల్లిని అడిగితే అమ్మ అంటేనే ఓర్పు అని చెప్పింది. ఓర్పు అంటేనే అమ్మ అని మనం తెలుసుకోవాలి. తెలుసుకో. బ్రతుకున్నంత వరకు డీపీ మారుస్తూ ఉండండి. ఎందుకంటే చచ్చాక ఒకటే ఫోటో గోడకు ఎప్పుడు వేలాడుతూ కనిపిస్తుంది. మనుషులు మారిపోతారు అనుకోవడం అజ్ఞానం. జస్ట్ ముసుగు తీసి నిజస్వరూపం చూపిస్తారు అంతే. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, దానికా బాధపడింది అని. నిజాయితీ ఒకప్పుడు మంచితనం, ఇప్పుడు చేతకానితనం. మోసం ఒకప్పుడు తప్పు, ఇప్పుడు తెలివి. గెలుపు ఒకప్పుడు తెలివికి బలానికి దక్కే విలువ, ఇప్పుడు పక్కవాడిని మోసం చేస్తే వచ్చే రాబడి. సహాయం ఒకప్పుడు నిస్సహాయుడికి చేసేది, ఇప్పుడు తిరిగి సహాయాన్ని ఆశించి చేసేది. కోపం ఒకప్పుడు తప్పుని చూస్తే కలిగేది, ఇప్పుడు బలహీనుల మీద మాత్రమే కలుగుతుంది. ద్రోహం ఒకప్పుడు నేరం, ఇప్పుడు నమ్మిన వాడికి దక్కే సత్కారం. రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది. అవరోధాలు మన ఆలోచనలకు పదును పెట్టి కొత్త శక్తినిస్తాయి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. అతి మామూలు వ్యక్తి నుండి కూడా ఎంతో కొంత నేర్చుకునేవాడే వివేకవంతుడు. జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైనంత మనిషి మనసులోనే ఉంది. అమ్మ ప్రేమ కళ్ళలో చూడగలం, కానీ నాన్న ప్రేమ కన్నీళ్లతోనే తెలుసుకోగలం. సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను, బలహీనతను అధిగమించేలా చేస్తుంది. క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి. జీవితంలో కష్టాలు అనేవి సహజం. ఆ కష్టాలనే సంతోషాలుగా మలుచుకొని జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి.